గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయం సంక్షేమ రంగాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ఇవాళ ఉభయ సభల ముందుకు రానుంది. గతంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొదటి త్రైమాసికం ఆదాయాన్ని అంచనా వేసుకుని ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేయనుంది. ఓటాన్ అకౌంట్ సమయంలో 2,75,000 కోట్లతో పద్దు పెట్టిన ప్రభుత్వం ఈసారి 2,90,000 కోట్లకు పైగా ప్రతిపాదించవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభ మండలిలో ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీల్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికొచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. గతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉంది. పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3,000 కోట్లు, ఓటాన్ అకౌంట్తో పోలిస్తే 577 కోట్లు అదనంగా రానున్నాయి. వీటిని మినహాయిస్తే కేంద్రం నుంచి వస్తాయని ఆశించినా ఏవీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు వివరించింది. రైతు భరోసా పథకానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. చేయూత పథకం కింద పింఛన్ల కోసం 14,800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం 7,230 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. కొత్త ఉద్యోగ నియామకాల కోసం 1,000 కోట్లు కేటాయించింది. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ సమయంలో బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఇప్పటికే 1,00,000 వరకు 6,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే మాఫీ చేశారు. ఆగస్టు 15 లోపు మిగతా రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ చేసింది. గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే పూర్తిస్థాయి బడ్జెట్లో పెరగనుంది. ఇటీవల ఇచ్చిన హామీలు, సర్కార్ చేపట్టిన చర్యలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు ఉండనుంది. మూసీ నదీ ప్రక్షాళన, అభివృద్ధి, మెట్రో రైల్ పొడిగింపు, స్కిల్ యూనివర్సిటీ తదితర కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయ రంగానికే 50,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖకు 30,000 కోట్ల వరకు, సంక్షేమ రంగానికి 40,000 కోట్ల వరకు, విద్య, వైద్య రంగాలకు 10,000 కోట్లకు పైగా పద్దు ఉండొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4వ నెల పూర్తి కావస్తోంది. మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం, ఇతరత్రా నిధులు, కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు, నిధుల్ని పరిగణలోకి తీసుకుని పద్దు ఖరారు చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పద్దును 2,75,890 కోట్లుగా ప్రతిపాదించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు కాస్త పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్యారంటీలు సహా ఇతరాలకు నిధులు పెరగడంతో పద్దు పెరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పదే పదే చెప్తూ వస్తున్నారు. అందుకనుగుణంగా బడ్జెట్ పద్దు ఉండనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ పద్దు 2,90,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో శాఖల వారీ పద్దులు లేవు.
పూర్తిస్థాయి బడ్జెట్లో శాఖల వారీ పద్దులు కూడా ఉండనున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రక్రియ పూర్తి కాగానే ఉభయ సభలు ఈ నెల 27వ తేదీకి వాయిదా పడతాయి. ఆ తర్వాత ఆదివారం మినహా వచ్చే నెల 2వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.